అంకుల్ వాళ్ళు ఫోన్ మర్చిపోతే ఇచ్చి రావడానికి వెళ్ళానండి. ఫోన్ ఇచ్చి రానికి ఇంతసేపు పట్టినదా నీకో? వెళ్ళింది ఫోన్ ఇవ్వడానికే అయినా ఆలస్యానికి మాత్రం వేరే కారణం ఉంది. అదేంటో మేం చెప్తాం. చెప్పనీక ఆ పాప నోరు ఏమై ఉండాది? నువ్వు చెప్తానంటున్నావేంది? తను వెళ్ళింది కేవలం ఫోన్ ఇవ్వడానికి మాత్రమే కాదు, మరి గతంలో ఆవిడ గారు చేసిన తప్పుని ఎవరికి చెప్పొద్దని బ్రతిమలాడుకోవడానికి వెళ్ళింది. అసలు ఏం మాట్లాడుతున్నావు వైశాలి? దుర్గ తప్పు చేయడం ఏంటి? అదెవరికి చెప్పొద్దని రిక్వెస్ట్ చేయడం ఏంటి? బావ అడుగుతున్నాడు కదా, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? నిజమే చెప్తున్నానండి, నేను ఫోన్ ఇవ్వడానికే వెళ్ళాను. కాదు, నీ చీకటి రహస్యాన్ని ఆయన గుండెల్లోనే దాచుకోమని చెప్పడానికి వెళ్ళాం. నిజమా కాదా? ఇప్పుడు పెళ్ళయింది బావతోనే కానీ అసలు అంతకు ముందు పెళ్లి కావాల్సింది ఆ కార్తీక్ అనే వ్యక్తితో కదా. అతనితో కలిసి ఈవిడ గారు ఒక రాత్రంతా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ హోటల్లో ఉన్నారంట. వైశాలి, మా అక్క గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగోదు. పిచ్చి పిచ్చిగా వాగటం కాదు, మీ అక్క స్వయంగా తన నోటితో చెప్తూ ఉంటే మేం విన్నాం. అది పచ్చి నిజం. ఏం మాట్లాడవేంటి దుర్గా? నువ్వు నీ మాజీ ప్రియుడితో హోటల్లో రాత్రంతా గడిపింది నిజం కాదా? చెప్పు, నువ్వు చెడిపోయింది నిజం కాదా? ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఆ హోటల్ మేనేజర్ని బ్రతిమలాడుకుంది నిజం కాదా? వైశాలి, ఇంకొక మాట మా అక్క గురించి తప్పుగా మాట్లాడవంటే నాలుక కోస్తా. ఏంటి నా నాలుక్కొస్తావా? నేను చెప్పింది నిజమని నిరూపిస్తే మీ అక్క తల తీస్తావా? నేను ఆ హోటల్కి వెళ్ళలేదు, ఒక రాత్రంతా అతనితో ఉండలేదు అని చెప్పి మీ అక్క నోరు తెచ్చి చెప్పమను.